హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో పెట్టాము కదా, ఎలా ఉన్నది ఏంటి కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, నా ఫామ్ చూపెడతా అని నేను అనుకుంటున్నాను. నా ఫామ్ ఎలా సెటప్ చేసుకున్నాను, అందులో ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి అనేది ఈరోజు నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫామ్ సెటప్ ఇలా చేసుకున్నాము. ఇది వచ్చేసి మనం 10x10 అంటే ఎటు 10 ఫీట్లు, ఎటు సైడ్ అయినా 4 మూలలు ఒక 10 ఫీట్లు 10x10 సైజు లాగా మనం ఈ షెడ్ని అనేది నిర్మించుకున్నాము. అట్లాగే చిన్న గేట్ అనేది పెట్టుకున్నాము. చూడండి, ఇది మనం ఇంటి దగ్గర మాత్రమే మనం ఈ సెటప్ అనేది చేసుకున్నాము. మనకు బయట జాగా కొంచెం ఫెసిలిటీ లేక మనం ఇంటి దగ్గరనే ఈ ఫామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం వచ్చేసి ఇట్లా ఈ జాల అనేది తయారు చేసుకున్నాము. దీంట్లో వచ్చేసి 2 కానల్లాగా తయారు చేసుకున్నాము. పైన ఒక రేకు పెట్టుకొని 2 కానలు. మనం ఇందులో ఉన్న పిల్లలు వచ్చేసి మనకు ఒక 100 పిల్లలు ఉంటాయి. మనకు 100 పిల్లలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఒక 50, ఇందులో ఒక 50 అనేసి మనం చేయించుకున్నాము. కాకపోతే నేను మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతుంది. ఫస్ట్ మనం ఇంత పెద్దది మనం చేయించలేదు, మన దగ్గర లేకుంటుండే చిన్నది పైన చూస్తున్నారు కదా. ఈ చిన్నది వచ్చేసి మనం ఫస్ట్ దీంట్లో ఆ చిన్నపిల్లలప్పుడు 1 మంత్ పిల్ల మనం తీసుకొచ్చింది. ఆ చిన్నపిల్ల అనేది దాంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా దాంట్లో ఇది. మళ్ళీ తర్వాత ఒక 1.5 మంత్ తర్వాత వచ్చేసి మనం ఇది తయారు చేయించుకున్నాము. అప్పుడు చలి ఎక్కువ ఉన్నది మనం చేయించినప్పుడు. ఈ చలి పెట్టకుండా అనేసి మనం ఒక చీర అనేది ఇట్లా కట్టుకున్నాము. అట్లాగే ఈ ఎల్లో కలరు దీన్ని కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు ఎండ వేడి ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ ఎల్లో కలర్ పరదా కట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనకు ఒక కోడన్న దొరుకుతుందేమో ట్రై చేద్దాం. దొరుకుతలేవు, చాలా షార్ప్ అయిపోయినాయి ఈ కోళ్ళు అనేది. ఇవి పైన ఇటు నుండి ఎక్కి బయట దునుకుతున్నాయి. ఇట్లా పైన దునకకుండా వచ్చేసి ఇవి చీరలు అనేది కట్టేసినాం. కాకపోతే కొంచెం వెంటిలేషన్ అనేది మనకున్న ప్లేస్లో తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇది మనం ఇంటి దగ్గర పెడుతున్నాం కాబట్టి వెంటిలేషన్ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే గాలి ఫ్రీగా ఆడకుండా ఉన్నది. వీటికి మనం ఫీడ్ వచ్చేసి డైలీ ఒక రకం వేయడం జరుగుతున్నది. అట్లాగే వడ్లు పోస్తున్నాం, బియ్యం పోస్తున్నాం, సన్న నూక పోస్తున్నాం. అట్లాగే మనం కొనుక్కొచ్చిన ఫీడ్ కూడా ఉన్నది, అది కూడా పోస్తున్నాం. ఇట్లా 4 రకాలు. ప్లస్ అట్లనే మనం నిన్న చెప్పినట్టుగా మునగాకు కానీ, లేదంటే తంగడాకు కానీ, లేదంటే ఇంకా వివిధ రకాల ఆకులు అనేది కూడా ఇవి అన్నీ చాలా ఇష్టంగా తింటున్నాయి. అది కూడా మీకు ఒక వీడియో చూపెడతా. చూడండి ఫ్రెండ్స్, మనకి కోడ్ వచ్చేసి ఇంచుమించు ఒక 900 గ్రామ్స్ నుండి కేజీ వరకు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. ఇవి గుడ్లకు ఇప్పుడే వచ్చినాయి. ఇందులో వచ్చేసి పొడుగొత్తాను చూడండి.
పుంజులు వచ్చేసి మనకు 20 పుంజుల దాకా ఉన్నాయి. పెట్టెలు వచ్చేసి ఒక 75 దానికి అట్లా ఉన్నాయి. మొత్తం 95 పిల్లలు మాత్రం ఉన్నాయి ఇలా. మనం ఎక్కువ ఎగ్స్ కోసం అనేసి మనం ప్రిపరెన్స్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రెండ్స్ మనకు ఇవి ఎగ్స్ కానీ ఉద్దేశంతో మనం పెంచుతున్నాం. అట్లాగే ఇంకా ఎగ్స్ అనేది బయటికి మనం అమ్మడానికి కూడా క్రాస్ అయింది. ఎగ్స్ అమ్మడానికి కూడా ప్లాన్ చేద్దాం. ఇంకా మీ నుండి ఏమన్నా సలహాలు సందేశాలు నాకు ఇస్తే దాన్ని కోరుకుంటున్నాను. ప్లస్ అట్లాగే ఇంకా ముందు ఇంకొన్ని వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. అందుకోసం కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.